స్వచ్ఛ భారత్ సాధనకై ప్రతి ఇంటి నుంచి చెత్తను వేరు చేసి చెత్త బండిలో వేయాలని, తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు చేస్తేనే ఈ ప్రకృతిని కాపాడిన వారం అవుతామని తెల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ సంగారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలో రాబోయే రోజులలో చెత్తను వేరు చేసే విధంగా ప్రతి ఇంటి వారికి అవగాహన కల్పిస్తామని కమిషనర్ సంగారెడ్డి అన్నారు. ప్రతి ఆదివారం రోజు ఉదయం 6:30 గంటలకు చెరువులలో చుట్టూ ఉన్న చెత్తను వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు కమిషనర్ సంగారెడ్డి. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ తేనా అధ్యక్షులు ఈశ్వర్ గారి రమణ వారి బృందంతో కలిసి ఇంకా గేటెడ్ నాయకులు, స్థానికులు, తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ సాగునీటి సంఘం చైర్మన్ ఒట్టే నరసింహు, వివిధ డాక్రా గ్రూప్ మహిళలు మరియు ముఖ్యంగా మున్సిపాలిటీ కార్మికులు పాల్గొని ఈ చెరువుల పరిసరాలలోని వ్యర్థాలను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలైందని, నిరంతరాయంగా ప్రతి ఆదివారం తేనా ఆధ్వర్యంలో కొనసాగుతుందని తేనా అధ్యక్షుడు రమణ అన్నారు. పాలక ప్రతిపక్ష నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని కౌన్సిలర్ మంజుల అన్నారు. నాయకులు, అధికారులు, మున్సిపాలిటీ కార్మికులతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఎక్స్ సాగునీటి సంఘం చైర్మన్ ఒడ్డే నరసింహులు అభిప్రాయపడ్డారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతుంది. అంతే సమానంగా కాలుష్యంతో కూడా నిండిపోతుంది. అభివృద్ధి కాలుష్యం పొరల్లో చిక్కుకొని ఇక్కడి ప్రజలతో పాటు గేటెడ్ వాసులు సైతం అనారోగ్యం పాలవుతున్నారు. రాబోయే రోజులలో మరింత విస్తరించక ముందే మేల్కోవాలన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ సంగారెడ్డి, అధికారులు మరియు తేనా గేటెడ్ సంస్థ వారు మన పరిసరాలలో రోజు రోజుకు వెలుస్తున్న అనేక వెంచర్ల వల్ల అభివృద్ధి చెందుతున్నప్పటికీ అడవులు మాయమైపోతూ చెట్లు నరికివేస్తుండటంతో పర్యావరణం దెబ్బతింటుందని అన్నారు. ముఖ్యంగా మానవ తప్పిదాలతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నవని, అందుకే స్వచ్ఛ భారత సాధనకై ఐటీసీ సంస్థ తమ వంతు సామాజిక బాధ్యతగా మారి స్వచ్ఛంద సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఒక మంచి కార్యక్రమం చెత్తను వేరు చేయండి అనే నినాదం. తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త. మొదటిది తడి చెత్త. మిగిలిపోయిన శాకాహార మరియు మాంసాహార పదార్థాలు, కాయగూరలు మరియు పండ్ల తొక్కలు, కాఫీ, టీ పొడి, ఎండిపోయిన పువ్వులు మరియు ఆకులు మొదలైన సేంద్రియ పదార్థాలు. రెండవది పొడి చెత్త. వివిధ రకాల లామినేటెడ్ అయిన కాగితాలు, అల్యూమినియం ఫాయిల్, గాజు సీసాలు, కాగితం కప్పులు, రబ్బర్ మరియు ప్లాస్టిక్ బ్యాగులు, పాల కవర్లు, ప్యాకింగ్ కు వాడిన కాగితం, ప్లాస్టిక్ ప్రింటెడ్ పేపర్లు మొదలైన తిరిగి ఉపయోగపడే పదార్థాలు. హానికరమైన చెత్తలో శానిటరీ నాప్కిన్స్, డైపర్లు, బ్యాండేజ్, దూది, తడి టిష్యూలు, టాయిలెట్ పేపర్లు, మెడికల్ మందుల డబ్బాలు, బ్లేడ్స్, గోళ్లు మొదలైనవి హానికరమైన చెత్తను పేపర్లు చుట్టి దాని మీద ఎక్స్ అని గుర్తు పెట్టాలి. అయితే ఈ తడి చెత్తను ఎరువుగా మార్చుకోవచ్చు. పొడి చెత్తను రీసైక్లింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా హానికర చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ చెత్తను వేరు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గించవచ్చు. భూమిపై పేరుకుపోయే చెత్తను తగ్గించవచ్చు. కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన పరిసరాలుగా మార్చుకోవచ్చు. పేరటి పూల తోటలు పెంచుకోవచ్చు. ఇందుకు ప్రతి ఇంటితో పాటు విద్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణ సముదాయాల వారు కూడా చెత్తను వేరు చేసేందుకు కృషి చేయాలి. అప్పుడే మనము ప్రకృతిని కాపాడిన వారం అవుతామని, భారతదేశం ముఖ్యంగా పరిశుభ్రంగా పచ్చగా ఉంచగలుగుతుందని ప్రముఖులు అంటున్నారు. చెరువుల ప్రాంతంలో అనేక వ్యర్థాలు ప్రతిరోజు రోజుకు చేస్తున్నారు. మరి ఈ వ్యర్థాల వల్ల ప్రజల్లోకి అవగాహన తీసుకురావడానికి ఇక్కడ మా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా సభ్యులు ఇక్కడ క్లీనింగ్ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. మరి ఈ క్లీనింగ్లో భాగంగా ఈరోజు కమిషనర్ గారు ఇక్కడ మరి కమిషనర్తో పాటు ఇక్కడ అనేక మంది నివాసులు, గ్రామస్తులు ఈ చెరువులు శుద్ధి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారీ బడ్జెట్ కోరుకుంటున్నారంటే ఒక గవర్నమెంట్ మీదనే వదలకుండా బాధ్యత మా వంతు బాధ్యతగా మేమేం చేస్తామనేది రెసిడెంట్గా ఒక మా బాధ్యత. 2 బిల్డర్లను కూడా బిల్డర్లతో కూడా మాట్లాడి ఒక మీటింగ్ లాగా రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన మీటింగ్ జరిగితే ఇప్పుడు డ్రైనేజ్ విషయంలో సార్ ఇదివరకు ఉన్నప్పుడే దాదాపు ₹1,00,00,000 ఇది నేను మాట్లాడుతున్న 5 ఏళ్ళ క్రితం ఇప్పుడు తెల్లాపూర్ ఊరు గ్రామం పెరిగింది. మరి దానికి తగ్గటువంటి డ్రైనేజ్ దీని తర్వాత కావాల్సినటువంటి ఎస్టీపీ కావాలి. బిల్డర్ల సహకారం అనుకుంటున్నాం. కానీ ప్రయత్న లోపం లేకుండా అన్ని రకాల వర్గాలను తెప్పించుకోవచ్చు అన్నది మరి ఇప్పుడు ఈ కెమెరా ముందుకు తీసుకొచ్చా కొంచెం జస్ట్ ఇట్లా పట్టుకుంటే పోతుందా? నా వరకు నేను చెప్తున్నాను. వాళ్ళ వరకు నా వరకు ప్రతి వీకే కాదు, వీక్లో 7 days చేయడానికి నేను రెడీ. ప్రత్యేకంగా ముందు ఎక్కువ విషయం ఏంటంటే ఈయన సభ్యులకు తర్వాత మరి తెల్లపూర్ మున్సిపల్ కమిషనర్ గారికి పిల్లలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపాలి. ఎందుకంటే ఇద్దరు రమణ గారు కానీ తెల్లపూర్ మున్సిపల్ కమిషనర్ కానీ ఇద్దరు సురని వల్ల ఈ యొక్క ప్రోగ్రాం ముందుకు పోతుంది. సరే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి వాళ్ళు ఏదైతే వ్యర్థాలను తీసివేత చెరువు కార్యక్రమం తీసుకురు దాంట్లో మరి ఇలాంటి చర్చ మళ్ళీ పడకుండా కొద్దిగా నియంత్రించాలి. కొద్దిగా దీని మీద కూడా కొద్దిగా టైట్గా మనం ఒక వ్యక్తి మీద కొంచెం చలని కానీ ఏదైనా నేర్చనే కానీ కొంత కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఇది మళ్ళీ మనం తీసుకుంటే మళ్ళీ ఎత్తుకపోతే మళ్ళీ ఈ విధంగా జరుగుతాయి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం తీసుకున్న ఏదైతే క్లీన్ ఉందో ఇదే క్లీన్ ఇదే ఇలాగనే ఉంటుంది. కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కువ భాగంగా ఎక్కడ మన ఓనర్లకు మన కిరాయిలకు మనం ఏం కాదన్నా ప్రతి రోజు మేము ఇక్కడ వాకింగ్ ప్రజల్లో మీరు ఎక్కువ అవగాహన ఈ గ్రూప్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. మరి మీరు పిలుపుని వాళ్ళ అధికారులతో పాటు కంపల్సరీ వస్తామన్నా. సార్ పిలిచినాను కంపల్సరీ వస్తాము. మీటింగ్ ప్రతి నెల మీటింగ్ అరేంజ్ చేస్తాము. సార్ వాళ్ళు చెప్పకుండా మనకు అజెండా ఉంటుంది. చెత్త పొడి చెత్త వేరు చేయడం, శానిటరీ గురించి, మొక్కల గురించి, ఎరువు తయారు చేయడం గురించి, కిచెన్ గార్డెన్ గురించి వీటన్నిటి గురించి అవగాహన ఉంది. కొంచెం మనం వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చినామనుకోండి కంపల్సరీ మన తెల్లాపూర్ పాత తెల్లాపూర్ లాగా మాట్లాడాలి. అంటే ఇక్కడ ఒకటి తెల్లాపూర్ విలేజ్ వాసులే చెత్త ఇస్తున్నారు. విలేజ్ వాసుల నుండి ఇది ఖరాబ్ అవుతుంది అని కాదు. రెంటర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ బిల్డర్స్ ఈ సొసైటీలలో పనిచేసి లేబర్ ఉన్నారు. వీళ్ళందరినీ ఒక అవగాహన తీసుకురావాలి. వీక్లీ వన్స్ పనిచేయడం చేసి ఇట్లా తడి చెత్త పొడి చెత్త ఏం చేయాలి, తడి చెత్త అలా చేయాలి, పొడి చెత్త అలా చేయాలి. ఇట్లా మీరు ఎక్కడ పడితే అక్కడ చేసి వెళ్ళిపోకుండా ఒక డంపు వాళ్ళ ఒక డంపు అట్లాంటివి మన మున్సిపాలిటీ నుండి కొంచెం ప్రొవైడ్ చేస్తే ఇంకా దారుణంగా ఉండకూడదు. ఇదంతా అంటే ఇది ఒక యుద్ధ ప్రాంత మనం ముందు 20 సంవత్సరాల క్రితం ఉన్న తెలంగాణ మళ్ళీ